చైనా వాళ్ళకి మూను తాకినట్టుంది. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. It's a crazy, 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 crazy feeling. 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 Welcome to Mukabla. మాటకు మాట, పాటకు పాట, ఆటకు ఆట. మా పార్టిసిపెంట్స్ అందరూ చాలా ఎనర్జెటిక్ గా రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన మెంటర్స్ అండ్ జడ్జెస్ ని కూడా పిలిచేసి షో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ వెల్కమ్ అనంత్ శ్రీరామ్ గారు, స్వప్న అండ్ శ్రావణ భార్గవి ఆన్ టు ద స్టేజ్. All right. Yeah. Come on, baby. Come on, baby. ఈ ఆరుగురికి కూడా చాలా క్రూషియల్ ఎపిసోడ్. ఐ థింక్ ఇది సెమీ ఫైనల్స్ లాగా కాదు, ఫైనల్ పర్ఫార్మెన్స్ అన్న రేంజ్ లో చేయాలి మీరు ఆరుగురు కూడా. సో వాట్ యు సే అనంత్ శ్రీరామ్ గారు, మీరేం చెప్తారు? ఇప్పటిదాకా జరిగిన ఎపిసోడ్స్ లో ఉండే ఉత్కంఠ వేరు, ఈ ఒక్క ఎపిసోడ్ లోను పుట్టబోయే ఉత్కంఠ వేరు. ఈ ఎపిసోడ్ యొక్క ప్రాముఖ్యతను మాత్రం మీరు మెదడులోకి మనసులోకి కూడా చాలా తీవ్రంగా తీసుకుని కష్టపడి ఒకరిని మించిన వారు ఒకరు అన్నట్టుగా ప్రదర్శించి మా పనిని చాలా కష్టం చేయాలని మిమ్మల్ని హెచ్చరిస్తుంది. సో యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఒరిజినల్ సాంగ్స్ పాడబోతున్నారు ఈ రోజు అందరూ కూడా. సో మరి ముకాబ్లాలో ఫస్ట్ టైం ఎవర్ అని చెప్పుకోవచ్చు. శ్రావణ భార్గవి, మీరు అడుగు పెట్టిన సందర్భంగా ప్యారడీ లిరిక్స్ కూడా లేకుండా ఒరిజినల్స్ కి వచ్చేసాం మేము. ఏదైనా ఎంటర్టైన్మెంట్ పెరుగుతుందే తప్ప తగ్గదు. అండ్ ఇవాళ పర్ఫార్మ్ చేయబోయే పార్టిసిపెంట్స్ ఆరుగురులో కూడా ఎవరు ఫైనల్స్ కి చేరుకుంటారు అని డిసైడ్ చేసే ఎపిసోడ్ ఇవాల్టి మన ముకాబులా. సో స్టార్ట్ చేసేద్దామా అయితే? వినరా సూరమ్మ కూతురి మొగుడా విషయము చెబుతాను అంటూ ఒక మంచి కథ స్టార్ట్ చేసి శ్రీ వైష్ణవి తన భర్తని బాగా ఆట పట్టించేసి చివరికి అప్పుడు నా వయసు 5 అయ్యా వచ్చింది మా తాతయ్య అని చెప్తుంది అనమాట. సో ఆ చిలిపి పర్ఫార్మెన్స్ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ శ్రీ వైష్ణవి ఫ్రమ్ స్వప్న శ్రీ. వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను. వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను. అసలు విషయము చెబుతాను. చెప్పు మళ్ళీ. కారు మబ్బులు కమ్మిన వేళ కాకులు గూటికి చేరే వేళ చందమామ తొంగి చూసే వేళ సన్నజాజులు పూచే వేళ ఒంటిగా నేను ఇంట్లో ఉంటే ఉయ్యాలనెక్కి ఊగుతూ ఉంటే లాలి 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 లాలిలో ఎలిగింది. తలుపు కిర్రున చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది. తలుపు కిర్రున చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరచిని వచ్చినదెవరో చూశాను, వచ్చినదెవరో చూశాను. ఎవలాలు? నల్లని వాడు, గుంట కన్నుల వాడు, గుబురు మీసాల వాడు. అయ్య బాబోయ్. 6 అడుగుల పొడుగువాడు, ముత్తులిమ్మని నన్ను అడిగినాడు. వాణ్ణి నేను నలిగెత్తాను. నేనివ్వ రానివ్వనంటూ మొగము దాచుకున్నా. పోనివ్వ ముద్దివ్వమంటూ జడను లాగినాడు. అమ్మా నాన్న అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను. అయినా గాని వదలక నన్ను ఒడిసి పట్టినాడు.
రూల్సా? కాదు మా అమ్మ. ఏమంది? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. అది తల్ల కాదు, రాక్షసి, పిశాచి, నయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. తప్పనిసరి అయి వెళ్ళాను, సిగ్గుపడుతూ నిలుచున్నాను, గదిలో కెట్టుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన దుప్పటిలో చోటిచ్చాడు. చీ కులిత పాపాత్ములాల, నువ్వు నాకు వద్దు, పో వాడి దగ్గరికే పో. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏమిటి నీకప్పుడు 5 ఏళ్ళా? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఆ వచ్చినది మా తాతయ్య. తాతయ్య తాతయ్య? తాతయ్య మరి చెప్పవే. తాతయ్య తగదయ్య, తాతయ్య తగదయ్య, తాతయ్య తగదయ్య, తాతయ్య. నేను ఎవరో అనుకున్నాను. మా తాతయ్యే. ఓకే సార్, శ్రావణ భార్గవి. మీరు ఎప్పుడైనా అవార్డ్ ఫంక్షన్స్ ఏమైనా చూసారా? టీవీలో ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్స్ టీవీలో చూసారు కదా. అయితే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఉంటుంది కదా. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ గోస్ టు శ్రీ వైష్ణవి. బెస్ట్ సపోర్టింగ్ రోల్ గోస్ టు మిస్టర్ ఆదిత్య. ఒక సిచ్యువేషన్ పడాలి అంటే దాంట్లో సపోర్టింగ్ రోల్స్ చాలా ఉంటాయి అన్నమాట. నీ పోర్షన్ తక్కువ అయినప్పటికీ కూడా నువ్వు డైలాగ్స్ తోటి ఎంత హైలైట్ చేసావంటే తన్ని డామినేట్ చేసావు నువ్వు. సో ఇట్ ఈస్ వెరీ నైస్. నీ యాక్టింగ్ బాగా జీవించేసావు అనమాట. అండ్ నువ్వు కూడా ఎంత క్యూట్ గా పాడావు తెలుసా. థ్యాంక్ యూ. వెరీ క్యూట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. స్వప్న మీరేమంటారు? వైష్ణవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదరగొట్టేసావు. థ్యాంక్ యూ. అతి దారుణంగా అదరగొట్టా. ముకాబ్లా గెలుస్తారా ఓడిపోతారా ఇవన్నీ పక్క నుంచేసి ఇవాళ నీ పర్ఫార్మెన్స్ టాప్. అండ్ కరెక్ట్ గా దొరికాడు ఈ బంగారు కొండ ఆదిత్య. చాలా చక్కగా సపోర్ట్ చేసావు ఆదిత్య. నువ్వు అన్నిట్లో డామినేట్ చేస్తున్నావు. మనం విడిగా మాట్లాడుకుందాం, సరేనా? అర్థమైంది కదా. బంగారు తల్లి, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇలాగే అసలు ప్రతి వేదిక నీదే. ఇంకా అనంత్ శ్రీరామ్ గారు, మరి మీరేమంటారు? నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక కోరిక, ఒక లోటు ఇవాళ తీరింది. ఏంటంటే ఆ పాట చూస్తున్నప్పుడల్లా చాలా ముచ్చటగా అనిపించేది. 16-17 ఏళ్ల వయసు నుంచి కూడా టీవీలో వస్తున్నప్పుడు. కానీ ఇంత మంచి పాట రీమేక్ చేసి కలర్లో వస్తే ఎంత బాగుండేది, ఇంకా ఎంజాయ్ చేద్దాం కదా అనుకున్నాను. ముకాబ్లా ద్వారా ఆదిత్య, శ్రీ వైష్ణవి ఆ కోరికను తీర్చారు. థ్యాంక్ యూ సార్. శృతిలో లోపం లేదు, లయలో లోపం లేదు, భావ ప్రకటనలో లోపం లేదు, నటనలో లోపం లేదు, టైమింగ్ లో లోపం లేదు, బట్టల్లో లోపం లేదు. లోపం అని నేను అంటే కనుక అది పెద్ద పాపం అవుద్ది. అందుకని నేను ఇంకేమీ మాట్లాడలేను. ఉంటాను. థ్యాంక్ యూ సార్. శ్రీ వైష్ణవి సూపర్. మొత్తానికి ఆహా అనిపించావు. నిజంగా నలుగురు ఆడవాళ్ళు ఒక చోట కలిశారు అంటే రచ్చ రంబోలానే. ఆ చీర ఎక్కడ కొన్నావు, ఈ నగ ఎక్కడ కొన్నావు, ఇలాంటి టాపిక్సే కాదు, ఇంకా బోల్డ్ అన్ని గాసిప్స్ కూడా ఉంటాయి కదా. ఎస్, సో అలాంటి గాసిప్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుంది రూపా ఫ్రమ్ హేమచంద్రాజీ. నా మొగుడు రాంపారే పాలు ఇచ్చి పానేమంటాడే తల్లి. మా వాళ్ళు నిదరన్నా పోకు ముందే కలిపేమంటాడే సల్లే. అరే రే ఆ కంటే సతాయిస్తుంటాడులే, సరే ఇక చాలంటే రకతిస్తుంటాడులే. అదేమో మసలని మొసలని సిందని పెదవికి ఏం చెప్తే. కాలేజీ వెళ్తుంటే కాళ్ళు రత్తి కన్ను కొడతాడే అక్కడు. పౌడర్లు అత్తలు పూసుకొని రాసుకెళ్తాడే అక్కడు. సిటీ బస్ లో పోతే భుజాలు తాకుతుంటారే, సినిమా చూస్తుంటే చేతులు గోకుతుంటారే. అయ్యయ్యో పరుగుము ఎగసిన పడుచుల బ్రతుకు ఏం పడే.
తారా చుక్ చుక్ తారా. తరువాత ఏంటి పుల్లమ్మ? అయ్యో రామ నాకు మొగుడు ఏం చేశాడు? ఒంటరి గుంట ఎర్రెక్కుతాడు చేత్తవ్వా. ఎదురింట్లో ఉన్న బాబాయి గాడు ఏదో వంకతో తాకుతాడు. వయసుల వరసలు తెలియని సరసపు సన్నాసులు వీధుల్లో నిలుచుంటే యాక్సిడెంట్లే అయిపోతున్నాయే. ఏంటో టైపింగ్ సెంటర్ లో వేళ్ళు పట్టి కొట్టిస్తుంటాడు. ఆంటీ టైలరింగ్ షాపోడు టేపుతో కొలతలుంటడే. గాజుల వ్యాపారి నేరగా నిమురుతుంటడే. అదే మరి ఒక్కొక్కరు చూపుకి పురుషులు పడి పడి కాపాడలే. సీక్రెట్ ఒకటి చెప్తాను మీకు. చెప్పు. టీచింగ్ అంటే సరదాను మాకు. కాస్త కూస్త కుర్రాల గొడవ చిమ్మంటుంది ప్రతి కంటే. యువకుల చూడగలు మగువల మనసు తాళికులే. గుండెల్లో నిప్పులను దాచినట్టు ఉంటున్నాదు నాకు. కుర్రాలే చూస్తుంటే ఐస్లాగే అయిపోతుందమ్మా మనసు. వయసులో నీకైనా ఇలానే ఉండి ఉండగా పరిశానవుతున్నా ఉపాయం చెప్పకూడదా? మరేంటో అది మీద అదగని తపనల తహతహ ఏం చెయ్యలే. చుక్ చుక్ తారా తారా చుక్ చుక్ తారా చుక్ చుక్ తారా తారా చుక్ చుక్ తారా చుక్ చుక్ తారా తారా చుక్ చుక్ తారా చుక్ చుక్ తారా తారా చుక్ చుక్ తారా. స్వప్న రూపా, గుడ్ పర్ఫార్మెన్స్, ప్రాబబ్లీ నాట్ ద బెస్ట్. ఈ స్టేజ్ లో ఇప్పుడు ఇంత పోటీ దెబ్బలాడుకుంటూ ఎవరు ఇంకా ఎలిమినేట్ అయిపోతారు, ఎవరు ఆ ఒక్కళ్ళు ఎవరు అని అనుకుంటున్న టైంలో బహుశా ఇంకా కొంచెం బెటర్ సాంగ్ పిక్ చేసి ఉంటే నువ్వు నీ గాత్ర పటిమ ఇంకా బయటపడేది. ఇప్పుడు ఏమైందంటే ఇది బాగుంది కానీ బాగుంది అంతే. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. శ్రావణ భార్గవి, నువ్వు పాడుతున్నావు కదా, ఇంతమంది నిన్ను క్రాస్ చేస్తూ ఇలా ఇలా వెళ్తూ ఉంటే నీ మీద కాన్సన్ట్రేషన్ తప్పి అలా అలా డైవర్ట్ అయిపోతుంది అనమాట. మేబీ తను మధ్యలో ఉండి మేబీ వెనక జరుగుతుంటే బాగుండేదేమో. ఓకే ఓకే అలా చూసుకో, ఎందుకంటే మధ్య గుంపులో గోవిందం అయిపోతుంది లేకపోతే. అనంత్ శ్రీరామ్ గారు, మెయిన్ జడ్జిమెంట్. స్వప్న గారు చెప్పినట్టు, శ్రావణ భార్గవి గారు చెప్పినట్టు అబ్బే అనేలా లేదు, అబ్బో అనేలా లేదు, అలానే అబ్బా ఇలా ఎందుకు పాడింది అనేలా కూడా లేదు. కానీ ఈ పాట వల్ల నీకు మార్కులు అయితే తగ్గవు, అది మాత్రం నీకు భరోసా ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ స్వరూప. వంద పెళ్లి చూపులు చూసిన తర్వాత కూడా ఎవరైనా ఒక మంచి అమ్మాయి దొరక్కపోతుందా అన్న ఆశతో ఇంకా పెళ్లి చూపులు చూస్తూనే దొరికితే ఆన్ స్పాట్ తాళి కట్టేద్దాము అని పెళ్లి డ్రెస్ లో కూడా రెడీగా ఉన్నాడు తారక్. మరి ఆ తారక్ కష్టాలేంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ తారక్ ఫ్రమ్ హేమచంద్రాస్ట్రీ. ఎప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. ఏజు బారు అయినాక ఎవరు చేసుకుంటారంట, ఏజు బారు అయినాక ఎవరు చేసుకుంటారంట. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. ఇదిగో అబ్బాయి, మా శ్రీకాకుళం అమ్మాయిని
శ్రీకాకుళం వెళ్ళొచ్చానండి. ఏంటైనది పిల్ల నచ్చలేదా? ఏంటైనది చెప్పు. శ్రీకాకుళం జిల్లకెళ్ళి బాబు ఓ చిన్నదాన్ని చూసినాను బాబు. బుల్లి బుల్లి బుక్కలతో మల్లె మొగ్గలాగా ఉంది, బుల్లి బుల్లి బుక్కలతో మల్లె మొగ్గలాగా ఉంది. అయితే మిలాపం బాబు, అయితే మిలాపం బాబు. మా శ్రీకాకుళం అమ్మాయికి ఏంటైనది? ఆమె సుట్ట బాగా బీగుతోంది బాబు. అయితే మిలాపం బాబు, ఆమె సుట్ట బాగా బీగుతోంది బాబు. నిప్పు నోట్లు పెట్టుకొని తుప్పు తుప్పు వస్తా ఉంది. సుట్ట కంపెనీ వచ్చేసానండి. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. అన్నా నమస్తే అన్నా, మా కరీంనగర్ చెయ్యి మంచి అమ్మాయిలు ఉంటారు, షాదీ కన్నా నై చూడనా. అలా కరీంనగర్ వెళ్ళొచ్చిందే. మరి ఏమైంది? కరీంనగర్ జిల్లకెళ్ళి బాబు ఓ కన్నె పిల్ల చూసినాను బాబు. కడిగినట్టి ముత్యమలే కళ కళలాడుతుంది, కడిగినట్టి ముత్యమలే కళ కళలాడుతుంది. అయితే మిలాపం బాబు, అయితే మిలాపం బాబు. మా కరీంనగర్ పోరికి ఏం తక్కువ బాయ్? ఆమె చేతిలోన గన్న ఉంది బాబు. అయితే మిలాపం బాబు, ఆమె చేతిలోన గన్న ఉంది బాబు. అన్నలతో కలిసి మనం అడవిలోకి పోదామంది. అంత ధైర్యం నాకెక్కడదండి. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. అరే భాయ్ నువ్వు హైదరాబాద్ వచ్చాయా? అరే హెడ్ క్వార్టర్ రా, మంచి పోరి చూస్తావా? అలా హైదరాబాద్ వెళ్ళొచ్చిందే. ఏమైందిరా భాయ్? హైదరాబాద్ జిల్లకెళ్ళి బాబు హై క్లాసునే చూసినాను బాబు. సూదంటూ రాయిలాగా సూపులతో లాగుతుంది, సూదంటూ రాయిలాగా సూపులతో లాగుతుంది. అయితే మిలాపం బాబు, అయితే మిలాపం బాబు. ఆమె ఉద్యోగం చేస్తా ఉంది బాబు. అరే ఉద్యోగం చేస్తున్నామని ఎవరైనా కాదంటారా బాయ్? నీకు జీవితంలో పెళ్లి కాదా రే? అరే అలా చిన్న కండిషన్ పెట్టిందే. ఏంటది? బట్టలు ఉతికి పెట్టగల భర్త నాకు కావాలంది. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. ఏజువారు అయినాక ఎవరు చేసుకుంటారంట, ఏజువారు అయినాక ఎవరు చేసుకుంటారంట. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. తారక్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది స్వప్న? తారక్ శృతి కొద్దిగా అటు ఇటు అయింది అక్కడక్కడ, బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ లో అసలు అవేమి కనిపించలే వినిపించలే. మొత్తం అంతా ఎనర్జెటిక్ గా చాలా బాగా ఇన్వాల్వ్ అయి చేశారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ తారక్. శ్రావణ భార్గవి. తారక్ ఎంటర్టైనింగ్ గా పర్ఫామ్ చేశారు. మీకు పెళ్ళయిందా? లేదు మేడం. మీ వైఫ్ అవ్వాలంటే ఏంటి క్వాలిఫికేషన్స్? మా అమ్మలో ఉంటే చాలు మేడం. అబ్బా టచ్ చేస్తావు బాబు. అన్న శ్రీరామ్ గారు. మొదట నాకు నచ్చింది ఏంటంటే నువ్వు జిరాక్స్ కాపీ తీయలేదు, ఇంకో ప్రింట్అవుట్ తీసావు ఈ పాటని. అర్థమైందా నేను చెప్పింది? ఇమిటేషన్ చేయలేదు అంటున్నారు. అదే అనుకరించలేదు, అనుసరించావు. అది ఎప్పుడు వర్ధమాన గాయకుడికి, పైకి రావాలనుకునే గాయకుడికి చాలా అవసరం. మన ముందు చాలా గొప్ప గొప్పవారు పాడారు, అందరిని అలరించారు. కానీ అలాగే పాడితే ఒక స్టేజ్ మీద ఉండిపోతావు కానీ ఒక మంచి స్టేజ్కి రాలేవు. నువ్వు తెలుసో తెలియకో నువ్వు వందే మాత్రం శ్రీనివాస్ గారిని ఇమిటేట్ చేయకుండానే ఆ పాటలో ఆయన ఎంత డ్రామా పండించారో అంత డ్రామా ఇక్కడ స్టేజ్ మీద నువ్వు పండించావు. అందుకు ముఖ్యంగా మొదటి అభినందనలు. తారక్ ఆల్ ద వెరీ బెస్ట్. అంటే పెళ్లి చూపులకు కాదు, పర్ఫార్మెన్స్ కి. మన లావణ్య మాత్రం తన హైట్ కంటే పెద్ద లిస్ట్ తయారు చేసుకుని వచ్చిందనమాట దేవుణ్ణి రిక్వెస్ట్ చేయడానికి. చూసేద్దాం మరి లావణ్య ఏం లిస్ట్ తో వస్తుందో. లెట్స్ వెల్కమ్ లావణ్య ఫ్రమ్ స్వప్న స్ట్రీమ్.
గోవిందా నుదుటి రాతను మార్చేవాడా ఉచిత సేవలు చేసేవాడా లంచమడుగుని ఓ మంచివాడా లోకమంతా ఏలేవాడా స్వార్థమంటూ లేనివాడా కోర్కెలే నెరవేర్చేవాడా బాధలన్నీ తీర్చేవాడా నాకు నువ్వే తోడు నీడా గోవిందా 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 బాగు చేయనను గోవిందా బాగు చేయనను గోవిందా నుదిటి రాతను మార్చేవాడా ఉచిత సేవలు చేసేవాడా లంచమడగని ఓ మంచివాడా నాకు నువ్వే తోడు నీడా గోవిందా గోవిందా బాగు చేయనను గోవిందా వేగితే నన్ను గోవిందా 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 పెట్రోల్ అడగని కారు ఇవ్వు బిల్లు ఇవ్వని బారు ఇవ్వు కోరినంత ఫుడ్డు పెట్టి హోటల్ అడగని హోటల్ ఇవ్వు పెట్రోల్ అడగని కారు ఇవ్వు బిల్లు ఇవ్వని బారు ఇవ్వు కోరినంత ఫుడ్డు పెట్టి బిల్లు ఇవ్వని హోటల్ ఇవ్వు అసెంబ్లీలో బ్రోకర్ పోస్ట్ రాజ్యసభలో ఎంపీ సీటు పట్టుపడని మ్యాచ్ ఫిక్సింగ్ స్కాముల సంపాదనివ్వు ఓటు మెరగని రేసులివ్వు లాస్ రాని షేరులివ్వు సింగిల్ నంబరు లాటరీలివ్వు టాక్స్ అడగని ఆస్తులివ్వు పనికి రాని చవటలకిచ్చే పరమ పేవర్ గాళ్ళకిచ్చి పనికి రాని చవటలకిచ్చి పరమ పేవర్ గాళ్ళకిచ్చి నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్ల కధిపతి జయరాం మెచ్చి గోవిందా 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 వంద నోట్ల టోటలివ్వు గోల్డ్ నిధుల కోటలివ్వు లేకపోతే 1000 టన్నుల కోహినూర్ డైమండ్స్ ఇవ్వు మాస్ హీరో ఛాన్స్లివ్వు హిట్ సినిమా స్టోరీలివ్వు స్లిమ్గున్న సొమ్ములున్న హీరోయిన్ వైఫ్గా ఇవ్వు హోటల్ ఎరగని హోటల్ ఇవ్వు హాలీవుడ్ లో స్టూడియోలివ్వు స్విస్ బ్యాంక్ లో బిలియన్లివ్వు కోట్లు తెచ్చే కొడుకులనివ్వు హీరోలయ్యే మనవళ్ళనివ్వు నన్ను కూడా సీఎం చెయ్యి లేకపోతే పిఎం చెయ్యి తెలుగు తెరపై తిరుగులేని తరిగిపోని లైఫ్ నీయే గోవిందా గోవిందా బాగు చేయనను గోవిందా గోవిందా పైకి తేనను గోవిందా 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 లక్కు మార్చి నన్ను కరుణిస్తే తిరుపతి వస్తా త్వరగా చూస్తే 7 కొండలు ఏసి చేస్తా 8 వళ్ళరు నీ గుడి చేస్తా గోవిందా గోవిందా 7 కొండలు ఏసి చేస్తా గోవిందా గోవిందా 8 వండరు నీ గుడి చేస్తా గోవిందా గోవిందా 7 కొండలు ఏసి చేస్తా గోవిందా గోవిందా 8 వండరు నీ గుడి చేస్తా అయ్య బాబోయ్ దేవుడు మాయపడేంటి వాట్ శ్రావణ భార్గవి సేస్ ఫస్ట్ ఈ ఫోటో చేసిన వాళ్ళకి ఒక్కసారి మన స్టైల్లో అందరు కలిసి ఓ అనంత్ శ్రీరామ్ గారికి అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత కళ ఎంత ఉత్తేజం ఆ తేజాన్ని చూసి మా అందరికి ఉత్తేజం వస్తుంది ఓకే లావణ్య మంచి కాన్ఫిడెన్స్ తో పర్ఫామ్ చేసావు వెరీ కాన్ఫిడెంట్ సింగింగ్ ఇలాగే నువ్వు ఫైనల్స్ వరకు ఇలాగే కాన్ఫిడెన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తే వెరీ వెరీ గుడ్ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ద టైటిల్ థ్యాంక్ యూ అక్క
సూపర్, థ్యాంక్ యూ. స్వప్న. లావణ్య, చాలా మంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ మేడం. టఫ్ ఎపిసోడ్ ఇది, చాలా మందికి టెన్షన్ మొదలైపోయింది, ఎలాగా ఏమిటి ఎప్పుడు ఎలా అని, బట్ వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మేడం. మా దేవుడైన అనంత్ శ్రీరామ్ గారు ఇప్పుడు ఏమంటారు చూద్దాం. నేను దేవుళ్ళ కాకుండా మనిషిలో ఆలోచించే మార్కులు వేస్తాను. కాకపోతే ఈ రెండు ఫోటోలు చూసి నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట. నేను ఓం నమో వెంకటేశాయ క్లైమాక్స్ సాంగ్ రాసినప్పుడు ఓం నమో వెంకటేశాయ అని మొదలుపెట్టి వెంకటేశ్వరుడి నుంచి వెంకటేశ్వరుడు విశ్వరూపం చూపించిన శ్రీహరిగా ఆ పాటలో మార్పు చెందాలి, అలా కావాలని అడిగారు లైన్స్. స్టార్టింగ్ మీకు తెలుసు, ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ అని మొదలై చరణం చివరి లైన్స్ లో పరీక్ష పెట్టే పరమాత్మునికే ఎంతటి విషమ పరీక్ష. అలాంటి పరీక్ష పెట్టే పరమాత్ముడికి ఎంతటి విషమ పరీక్ష అనడానికి పరీక్ష నేను పెడుతున్నాను, కానీ అందరూ సమానంగా పడి మార్కులు వేయడానికి నాకు పరీక్ష పెడుతున్నారు. సిచ్యువేషన్ కరెక్ట్ గా యాప్ట్ అయిందన్నమాట ఆ పాటకి. ఇక ఆఖరికి వచ్చేటప్పటికి మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ శ్రీరామ కృష్ణావతారములను ధరించిన శ్రీహరి భవతారకుడౌ అవతారమూర్తిగా సాక్షాత్కరించి తరింపజేయవయా నను బంధ విముక్తుని చేయవయా అనేది ఆఖరి లైన్ అన్నమాట. ఆ మత్స్య కూర్మ వరాహ నృసింహ అవతారాలన్నీ అక్కడ కనపడుతున్నాయి నా పక్కన. చేస్తాం కొన్ని ఎపిసోడ్స్ లో మిమ్మల్ని బద్ధ విముక్తుడిని చేస్తాం. కాబట్టి ఫైనల్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒక ప్రయోగం ఉండడం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పాను కదా, నువ్వు నిజంగా ప్రయోగం చేసావు. ఎందుకంటే ఇది శ్రీ గారు పాడిన పాట హై పిచ్ లో ఉంటది. అలాంటిది అమ్మాయి అయ్యుండి అబ్బాయి పాటని అటెంప్ట్ చేస్తూ ఎక్కడ శృతి విషయంలో ఇబ్బంది పడకుండా ఆ ఒరిజినల్ పాట యొక్క అందాన్ని ఏమాత్రం తగ్గకుండా అంతే అందంగా పాడావు. కాబట్టి నీకు ఇది హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. లావణ్య, మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నాడు వరప్రసాద్. లెట్స్ వెల్కమ్ వరప్రసాద్ ఫ్రమ్ స్వప్న స్టీవ్. నేను ప్రేమ పూజారి, ఏది పోదు చేజారి, గుండెల్లో దాగి ఉన్న గుట్టులాగే కూడా చారి. నేను ప్రేమ పూజారి, ఏది పోదు చేజారి. సీతమ్మే కాజేస్తే చింతకు పథకము రామచంద్ర, ఆ పథకములు పట్టాల పాలైతే రామచంద్ర. సాక్షి గణపతి లేడు, సౌమిత్రి ఊరుకోడు, రాణి శిరోమణి చౌరాసి కామని అయితే వివరలైతే నిప్పుకే చెదలంటవా, నీటికే నిప్పంటదా. హరిలో రంగారి వదిలేదులేది సారి, కృష్ణ జన్మస్థానం దాకా పోనికమ్మ ముందు దారి. హరిలో రంగ హరే వదిలేదులేది సారి. సోమిదేవే
రంగ నాచే సత్య శోధనలో నేను సవ్య సాచినే వీరతాళ్ళు పగిలి పగిలి వీపు వాచనే విక్రమార్కుని పట్టునాది ఒక మార్గము పట్టకే నా పేరుగా నాచారి ఇట్టే పట్టేస్తానే చోరీ కస్సు బుస్సు మన్నావంటే కొరుసైపోతావే దేవి నా పేరుగా నాచారి ఇట్టే పట్టేస్తానే చోరీ భార్గవి వరప్రసాద్ నువ్వు అన్ని వేరియేషన్స్ బాగా చూపించావు గొంతులో ఎక్స్ప్రెషన్స్ మాత్రం స్టాండర్డ్ నీ మొహంలో వై నువ్వు డిటెక్టివ్ తక్కువ దొంగలాగా ఎక్కువ ఎక్స్ప్రెషన్ పెడుతున్నావు తెలుసా గెటప్ కూడా అలాగే ఉంది డిటెక్టివ్ అంటే ఏంటి అలాంటి జాకెట్ వేసుకున్న తర్వాత కాన్ఫిడెంట్ గా ఉంటారు నువ్వేంటి అసలు ఆ గెటప్ లో దొంగలాగా ఉన్నావు దొంగలా కూడా మనం డిటెక్షన్ చేయొచ్చు కదా మేడం కానీ కాన్సెప్ట్ అది కాదే నువ్వెందుకు కన్ఫ్యూజ్ అయిపోతున్నావు దొంగని పట్టుకోవడానికి దొంగలాగా అలా ఫిక్స్ అవుదాం తప్పట్లేదు మాకు అలా ఫిక్స్ అవ్వాల్సి వస్తుంది అయితే మరి మొత్తానికి పర్ఫార్మెన్స్ బాగుంది ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ స్వప్న వరప్రసాద్ బాగుంది కానీ అగైన్ చాయిస్ ఆఫ్ సాంగ్ ఏంటంటే ఇలా జనరల్ గా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కలగపలం పాటల్లో ఏమైపోతుందంటే అన్ని అందరి మీద దృష్టి ఉంటుంది ఆకట్టుకునే ఆ ఒక్క ఆ మేజర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అది ఉండదు కాబట్టి మిక్స్చర్ తిన్నట్టు ఉంటుంది సో ఈ పాట ఎంపిక కూడా కొంచెం బెటర్ గా ఉండుండొచ్చు అని నా అభిప్రాయం బికాస్ ఇది ఛాలెంజ్ రౌండ్ కాబట్టి ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అనంత శ్రీరామ్ గారు పాట మాత్రం ఎక్కడ శృతి తప్పకుండా గొంతు మారినప్పుడు కూడా శృతి మాత్రం మారకుండా పాడడానికి ప్రయత్నించో అక్కడ వరకు అభినందించవచ్చు నీ వెనక ఎవరైనా పాత్రలు చేస్తుండొచ్చు కానీ ఆ పాత్రల తాలూకు భావాలు హావభావాలు నీ మొహంలో కనపడితేనే ముకాబలా షోలో నటన కూడా నువ్వు చేస్తున్నట్టు కాకపోతే కేవలం గాయకుడిగానే మిగిలిపోతావు ఈ దృష్టిలో పెట్టుకుని ప్రేమ పూజారి మరి టైటిల్ చేజారి పోకుండా ఉండాలని ఆశిద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ సో వరప్రసాద్ కీప్ అప్ ద కాన్ఫిడెన్స్ ఓకే థ్యాంక్ యూ ఒక ఇంట్లో పెళ్లి ఓకే అయితే ఆడపిల్ల ఎంత సంతోషపడుతుంది అలాగే ఆ ఇంట్లో ఎంత సందడి నెలకొంటుంది ఇలాంటి సిచ్యువేషన్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేస్తుంది భవ్య ఫ్రమ్ స్వప్నాస్ టీమ్ లెట్స్ వెల్కమ్ హర్ ఆహనా పెళ్లి అంట ఓహనా పెళ్లి అంట ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట నీకు నాకు చెల్లంట లోకమెల్లగోళం ఠమ్ 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 ఆహనా పెళ్లి అంట ఓహనా పెళ్లి అంట ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట నీకు నాకు చెల్లంట లోకమెల్లగోళం ఠమ్
తాళి కట్టవచ్చునంట ఏయ్ తాళి కట్ట తాళి కట్టవచ్చునంట తగని సిగ్గునాక మేలి ముష్టి చాటు చేసి తాగడు మూతలాడునంట చూద్దాం మరి నీ పర్ఫార్మెన్స్ కి ఎంత మంచి కాంప్లిమెంట్స్ వస్తాయో. సో శ్రావణ భార్గవి ఎలా అనిపించింది? అసలు ఎంత బాగా పాడావో నీకు మార్క్స్ లోనే తెలుస్తుంది. నేను ఇంకేం చెప్పను, అనవసరం. సూపర్. సో స్వప్న, బాగా ఫెమిలియర్ గా ఇన్నిసార్లు విని మనం పాడుకున్న పాట ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంత ఎంటర్టైనింగ్ గా ఎంత అద్భుతంగా పాడావంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవాళ నీది. థ్యాంక్ యూ సో మచ్. సో అనంత్ శ్రీరామ్ గారు మీ పని సులువు అవ్వాలి అని ఇందాకే దేవుణ్ణి ప్రార్థించారు, ఇంతలోనే మీకు కష్టం ఏంటి అనేది తెలిసిపోతుంది. సంగీతంలో 3 స్థాయిలు ఉంటాయి, అందరికీ తెలిసినాయి. మందర స్థాయి, మధ్యమ స్థాయి, తారాస్థాయి. చాలా మంది అసాధ్యులు అసామాన్యులు మాత్రమే ఇంకొక 2 స్థాయిలను అందుకుంటారు. అది అతి మందర స్థాయి, అతి తారాస్థాయి. ఇప్పటి వరకు నా జీవితంలో ఆ అతి మందర స్థాయి కానీ అతి తారాస్థాయి కానీ ఎవరైనా పాడితే వింటానని నేనైతే అనుకోలేదు. అనూహ్యంగా నువ్వు ఆ అతి మందర స్థాయిని నాకు వినిపించావు ఇక్కడ. థ్యాంక్ యూ సార్. ఓకే, సో సూపర్ కాంప్లిమెంట్స్ వచ్చేసాయి భవ్య. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఇవాళ మన ఎపిసోడ్ లో ప్రతి పర్ఫార్మెన్స్ కూడా పోటా పోటీగా జరిగింది. నిజంగా ముకాబులా అనే టైటిల్ కి జస్టిఫికేషన్ లా ఉందన్నమాట ఇవాళ ఎపిసోడ్. చాలా హుషారుగా పాడారు, అందరూ చాలా బాగా పాడారు. కాకపోతే మనం లాస్ట్ ఎపిసోడ్ లో చూసాం కదా టాప్ 3 సేఫ్ కంటెస్టెంట్స్ ఎవరు అన్నది. ఆ లిస్ట్ లోకి ఈ రోజు ఇంకా ఎవరు జాయిన్ అవ్వబోతున్నారు, లేదా ఇంకేమైనా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయా, ఇలాంటివన్నీ ఇప్పుడు కాసేపట్లో తెలిసిపోతుంది అనమాట. ఇవాళ ఎపిసోడ్ లో పర్ఫార్మ్ చేసిన వాళ్ళందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ జాయిన్ మీ. లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో చూసాము ఫైనల్స్ లో కన్ఫర్మ్ గా పాడే ముగ్గురు ఎవరు అని. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి జాయిన్ అవబోతున్న కంటెస్టెంట్ ఎవరు అన్నది చూసేద్దాము. లెట్స్ సీ. Congratulations darling, you are into final. Super. స్వప్న టీం నుంచి శ్రీ వైష్ణవి is into finals. ఇప్పుడు ఆ టాప్ 5 లిస్ట్ లోకి చేరబోతున్న మరో కంటెస్టెంట్ ఎవరో చూద్దాం. Congratulations Bhavya, into finals. Okay, so స్వప్న టీం నుంచి భవ్య అండ్ శ్రీ వైష్ణవి కూడా ఇప్పుడు టాప్ 5 ఫైనలిస్ట్ లిస్ట్ లోకి చేరిపోయారు. కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఇప్పుడు ఫైనల్స్ కి వెళ్తున్న టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అంటే హేమచంద్ర టీం నుంచి లోకేష్ అండ్ ఆదిత్య, అండ్ స్వప్న టీం నుంచి శ్రీ వైష్ణవి, భవ్య అండ్ మంజుష. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యు. ఒక్క నిమిషం, ఒక్కోసారి స్కోర్లు మొత్తం మొదటి ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు కలిపి కూడి వేయడం వల్ల స్కోర్లు ఇలా వచ్చి ఇలా జరగచ్చు. న్యాయ నిర్ణయం అనేది కేవలం మార్కులతోనే కాదు, కాస్త ఆలోచనలో వచ్చిన మార్పులతో కూడా చెయ్యాలి. దానికోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి గౌరవం ఉంటుందన్న ఒక భరోసా మీరిస్తే యాంకర్గా నేను ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తాను. డెఫినెట్లీ సార్, ఈ ముకాబులా స్టేజ్ మీద మీకన్నా ఏది ఎక్కువ కాదు. సో మీరు డిసైడ్ అయ్యారు అంటే డెఫినెట్ గా ఆలోచించే డిసైడ్ అవుతారు. కాబట్టి వి వెల్కమ్ యువర్ థాట్స్. ముఖ్యంగా ఇవాళ జరిగిన ఈ ప్రదర్శనలో కూడా ఆ వ్యక్తి స్కోర్స్ ముందు వారితో టై అయినాయి. కాకపోతే 5 ఉండాలన్న నిబంధనల వల్ల పంపించలేకపోయాను. కానీ ఆ నిర్ణయం నేను తీసుకోకపోతే నేను ఇక్కడి నుంచి బరువుగా వెళ్లాల్సి వస్తుంది. నా నిర్ణయం నేను ప్రకటిస్తున్నాను. ఈ 5 పాటు తారక్ ని కూడా నేను ఫైనల్స్ లోకి పంపుతున్నాను. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్ల యాడ దొరుకుతుంది బాబు. కంగ్రాచులేషన్స్ తారక్. ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తున్నాను ఈ డెసిషన్, ఈ నిర్ణయాన్ని. బికాస్ ఐ థింక్ ఫైనల్స్లోకి ఓవరాల్ పర్ఫార్మెన్స్, ఆటకు ఆట, మాటకు మాట, పాటకు పాట అన్నీ కలిగి ఉన్న వ్యక్తులు ఫైనల్స్లోకి ఫైనలీ ప్రత్యక్షం అవ్వాలన్నదే ఈ పోటీ ఉద్దేశం. కాబట్టి ఆ పారామీటర్స్ అన్నిటినీ మీట్ అవుతూ తారక్, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. చాలా నేరోగా ఫైనల్స్లోకి వచ్చారు మీరు, అంటే అనంత్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల. సో ఆ అవకాశాన్ని మీరు నిలబెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీరు మీ ప్లేసెస్ లో వెళ్ళి కూర్చోండి. జడ్జెస్ మీరు స్టేజ్ మీదకి రండి ప్లీజ్. Okay, and also I invite top 6 finalists. These are the finalists who are going to perform in finals of Mukabala. So ఈ ఫైనలిస్ట్ లకి ఏం చెప్పాలనుకుంటున్నారు జడ్జెస్? శ్రావణ్ భార్గవి. బెస్ట్ పార్టిసిపెంట్ విన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే స్వప్న. ఆల్ ది బెస్ట్ అందరికి. కంగ్రాచులేషన్స్ ఈ స్టేజ్ కి వచ్చినందుకు. కీప్ రాకింగ్. సూపర్. సో అనంత్ శ్రీరామ్ గారు మీ వాల్యుబుల్ వర్డ్స్. పాట నేర్చుకుంటున్నప్పుడు సీరియస్ గా నేర్చుకోండి, పాట పాడుతున్నప్పుడు ఎంజాయ్ చేస్తా పాడండి. ఎందుకంటే ఆ సీరియస్నెస్ లేకపోతే ఇక్కడ సరైన ప్రదర్శన రాదు, ఇక్కడ ఎంజాయ్మెంట్ లేకపోతే మాకు మీరు బాగా పాడుతున్నారు అనిపించదు. ఇలా వచ్చి మన షోకి కళ తెచ్చినందుకు మరి మనం కాస్త ఆవిడకి ఏదో కృతజ్ఞత చెప్పుకోవాలి కదా. బాయ్స్ ఏం చెప్పకపోయినా మీరు అల్లుకోవాలి. ఓకే On behalf of Hemachandra, Shravana Bhargavi Vachindra. On behalf of Hemachandra, Shravana Bhargavi Vachindra. రెండు చెవులు తెరుచుకొని వినండ్రా, పాడతాది మాయా మశ్చింద్ర. రెండు చెవులు తెరుచుకొని వినండ్రా, పాడతాది మాయా మశ్చింద్ర. On behalf of Hemachandra, Shravana Bhargavi Vachindra. రెండు చెవులు తెరుచుకొని వినండ్రా, పాడతాది మాయా మశ్చింద్ర. పాడిందంటే మతి పాడైపోయి, పాడిందంటే మతి పాడైపోయి ఊగుతాదిరా తెలంగాణ ఆంధ్ర. On behalf of Hemachandra, శ్రావణ భార్గవి వచింద్ర. రెండు చెవులు తెరుచుకొని వినండ్రా, పాడతాది మాయా మశ్చింద్ర. వావ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. అందరూ బాగా పాడారు, అలాగే బాగా పాడుతూ ఉండాలి. అండ్ మే ద బెస్ట్ విన్నర్ విన్ ఆన్ ముకాబ్లా. ఓకే సో చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి ఫైనల్ స్టార్ట్ అవుతాయి. ఈ 6 కంటెస్టెంట్స్ తోటి కత్తి లాంటి 6 కంటెస్టెంట్స్ ఎలాంటి పాటలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తారో చూద్దాము. సో లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బై.